కవితా శీర్షిక నీళ్ల మీద సింగిడి. మీరనుకుంటారు బతుకమ్మ పూల పండుగ, ఆడబిడ్డల పండుగ అని. అంతేనా? ఓ వీరుడా ఇటు మర్రి చూడు. బతుకమ్మ అంటే బతుకు కొనసాగింపు కోసం ఉనికిని ఊపిరిని అందించే పండుగ. బతుకమ్మ ఓ పోరాట యోధ. మట్టి సంస్కృతి మూలాలలోంచి యుద్ధ వ్యూహాలు ఎలా చెక్కాలో చెబుతోంది. బతుకమ్మ ఓ వైద్యురాలు. పూల పుప్పొడులతో చెరువుని శుద్ధి చేసి కొత్త నీటిని వస్త్ర కాగితం పడుతుంది. బతుకమ్మ ఓ సంఘ సంస్కర్త. పేద పూలను సక్కంగా పేర్చి అడవి పూలనే దేవత లెక్క కొలిచి అందరినీ ఒక దగ్గర చేరుస్తోంది. బతుకమ్మ ఓ చిత్రకారిణి. సిబ్బి పేర్చినప్పటి నుంచి నీళ్లల్లో నిమజ్జనం చేసే వరకు అందరి బ్రతుకు చిత్రాలను ఒడిసి పడుతుంది. బతుకమ్మ ఓ నృత్య గురువు. విభిన్న భంగిమలను రూపొందించి హస్తానికి పాదానికి లయను నేర్పిస్తోంది. బతుకమ్మ ఓ సంగీత స్రష్ట. కొత్త రాగాలను కనిపెట్టి శృతిరాని వారితో సైతం స్వరాలు పలికిస్తుంది. బతుకమ్మ మనలాంటి కవి. ఆశువుగా పదాలను అల్లి సరికొత్త జానపదాలను కలనేస్తుంది. బతుకమ్మ అంటే వేలాది వర్ణాల నవ ఉషస్సు. బతుకమ్మ అంటే వేలాది వర్ణాల నవ ఉషస్సు. నీళ్ల మీద పురివిప్పి ఆడే ఇంద్రధనుస్సు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి.